ఒక సీనియర్ ఐఏఎస్కి ఆయనకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ పొలిటికల్ విమర్శలు మీరు చేయండి, మీ రాజకీయ విమర్శలు మేము కాదనం. ఎవరి మీదైనా సరే మీ యొక్క మంది మార్గాలను కాపాడుకోవడం కోసం గానో, మీ దొంగలను కాపాడుకోవడం కోసం గానో, మీ బంధుత్వాలు దోచుకున్న సంపదలు కాపాడుకోవడం కోసం గానో మీరు మాట్లాడుకోండి, మేము మాట్లాడము. విమర్శలుగా చేయండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, అది సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు వచ్చారు కాబట్టి మీ నోటికొచ్చిన భాషతో ఓడివీడంటారా? అర్థం చేసుకోవాలి. మరొక్కసారి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావజాలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరొక్క మారు బీసీల గురించి, బీసీలు చెదిగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల గురించో వాడు వీడు అని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ కృష్ణేశ్వర్ గారికి, గోపీనాథ్ శెట్టి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో సరైన సమయంలో మరింత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి బీసీలు సమాధానం చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.